ఆనందంగా ఉంది. మరి మీ ఎక్స్ఎమ్మెల్యే గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. మరి శ్రీశైల్ రెడ్డి గారిని నన్ను మమ్మల్ని అందరినీ కూడా మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తాండూరు ప్రజలను ఉద్దేశించి తాండూరు వేదికగా మరి తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితి మీద ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని గురుకులాల విద్యార్థులను ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఒక గొప్ప దార్శనికుడు కేసీఆర్ అయితే, కేసీఆర్ గారు సర్వశక్తులు బట్టి నిర్మించిన ఈ కళల సౌధాన్ని ఒక్క రోజులోనే రేవంత్ రెడ్డి గారు శిథిలం చేస్తున్నారు, ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో నిర్మించే పని కేసీఆర్ గారు చేస్తే, ఇంకొక వైపు ధ్వంసం చేసే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు గుర్తించారు. ఏ గురుకుల పాఠశాలల్లో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 3 లేక 4 మెడికల్ సీట్లు వచ్చేవో, తెలంగాణ వచ్చిన తర్వాత అదే గురుకుల పాఠశాలలో 300 మెడికల్ సీట్లు ఒక్కొక్క పాఠశాలకు తీసుకొని వస్తే, ఈ రోజు ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. మరి ఎవరి దగ్గరికి పోతున్నాయి డబ్బులు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి పోతున్నాయా? రేవంత్ రెడ్డి దగ్గరికి పోతున్నాయా? తిరుపతి రెడ్డి దగ్గరికి పోతున్నాయా? కొండరెడ్డి దగ్గరికి పోతున్నాయా? లేకపోతే ఇంకెవరి దగ్గరికి, మళ్ళీ బట్టి చుట్టబాబు దగ్గరికి పోతున్నాయా? ఎవరి దగ్గరికి పోతున్నాయి? చుప్పటి కృష్ణారావు దగ్గరికి పోతున్నాయా? వీటి మీద సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి. పిల్లలకు రావాల్సిన డబ్బులు ఎవరి దగ్గరికి పోతున్నాయి? వచ్చేది శీతాకాలం. ఇప్పుడు మనం లానినాలో ఉన్నాం. ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉన్నాయి. మొన్న వచ్చిన వర్షాలే అద్భుతమైన ఉదాహరణ. ఆగస్టు 30 వికారాబాద్ నుంచి తాండూరు రోడ్డు ఏదైతే ఉందో అది చాలా హృదయ విదారకంగా ఉన్నది. ఆ రోడ్డును అర్జెంటుగా రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ రోడ్డు. మరి తాండూరు అనేది ఒక పరిశ్రమలకు ఆలవాలమైన ప్రాంతం. పెట్టనట్టు అదేవిధంగా కందులు, మరి జియో ట్యాగింగ్ కందులకు, తాండూరు కందులకు జియో ట్యాగ్ కూడా వచ్చింది. అలాంటి గొప్ప ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ప్రాంతం తాండూరు. మరి వికారాబాద్ నుండి తాండూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నది, గుంతలతో నిండి ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, అయ్యా ఒక్కసారి మరి ఇటువైపు రండి, వచ్చి తాండూరు వికారాబాద్ రోడ్డు చూడండి. దీని పరిస్థితి అస్సలే బాగోలేదు, దీన్ని అర్జెంటుగా రిపేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా రైతులకు పంట యాసంగికి ముందు, వానకాలకు ముందే మరి డబ్బులు ఇచ్చి ఆ పెట్టుబడితోనే రైతులు ఆనందంగా పంటలు వేసుకునే వెసులుబాటు కల్పిస్తే, ఆలంబన కల్పిస్తే, కిసాన్ సర్కార్ పేరు మీద మరి కేసీఆర్ గారు రైతులకు ప్రయోజనం కలిగే కార్యక్రమాలు తీసుకొస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేరు మార్చింది తప్ప ఒక్క పైసా కూడా రైతులకు ఇవ్వలేదు. ఇక రెండవది రైతుల రుణమాఫీ. రైతుల రుణమాఫీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, 44,000 కోట్లు అంటాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళా వస్తా అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు చూద్దామంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పులున్నాయి కాబట్టి తప్పులను సవరించే దానికి టైం పడుతుంది అంటారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. 2 లక్షల రూపాయల రుణం ఉన్న వాళ్ళందరికీ చేస్తామన్నారు. అది కూడా పూర్తిగా కాలేదు. కేవలం 21 లక్షల రైతులకు మాత్రమే రుణమాఫీ అరకొడ చేసేది. రెండవది ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 2 లక్షల మీద 1 రూపాయి అన్నా కూడా ఆ 1 రూపాయను మీరు బ్యాంకులలో రీపే చేయండి, మేము వెంటనే మీకు రుణమాఫీ చేస్తాం అని అన్నారు. రైతులు చాలా మంది కూడా 2,10,000 ఉన్నారు, 20,000 ఉన్నారు. ఆ 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు, 40,000 రూపాయలు బ్యాంకులో కట్టిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దొడ్డిదాన్ని తప్పించుకొని పోయి ఇప్పటికి కూడా రైతులకు మరి 2 లక్షల పైన ఉన్న డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళు డబ్బులు బ్యాంకులో కట్టినగా, మరి 2 లక్షల రుణమాఫీ ఎందుకు ఇవ్వడం లేదు? మేము చాలా మంది అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారు, సార్ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావడం లేదు. అసలు మా ప్రభుత్వం ఎక్కడున్నా తెలంగాణ? ఢిల్లీలో ఉన్నదా, లేకపోతే నల్గొండలో ఉన్నదా, లేకపోతే ఎక్కడున్నదా, లేకపోతే ముఖ్యమంత్రి ఇంట్లో ఉన్నదా, లేకపోతే ఎక్కడున్నది ప్రభుత్వం? మరి ప్రభుత్వం ఎవరు? ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది? ఎందుకు దీని మీద స్టేట్మెంట్ ఇస్తలేడు? ఎక్కడ పోయింది వ్యవసాయ శాఖ మంత్రి? దీని మీద ఎవరు కూడా మాట్లాడతలేరు. రైతులు చాలా దారుణమైన మరి పరిస్థితి అనుభవిస్తున్నారు. దీని మీద కూడా స్పష్టత ఇవ్వాల్సిందిగా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదే స్కామ్ల మీద స్కామ్లు జరుగుతున్నాయి తెలంగాణ. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్నో స్కామ్లు మరి వెలికి తీశారు ఈ ప్రభుత్వం.
ఎన్ని స్కామ్ జరుగుతాయి, ఇసుక స్కామ్ జరుగుతా ఉన్నాయి. మన హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హైదరాబాద్ లో మరి మున్సిపల్ అభివృద్ధి శాఖలో ఇంకొక అభివృద్ధి స్కీమ్ కింద ఒక పెద్ద స్కామ్ జరిగింది. దాదాపుగా 1300 కోట్ల స్కామ్ జరిగింది. మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పిటి సుదర్శన్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో దాదాపుగా 1000 కోట్ల స్కామ్ జరిగిందని కోర్టులో బిల్ కూడా వేయడం జరిగింది. దాని మీద కూడా ప్రభుత్వం కిక్కురు మంటలేదు. అదేవిధంగా ఇసుక స్కామ్ జరిగింది, పైపుల స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రి అమెరికా పోతే అక్కడ తన బంధువైన ఒక ఆయనకు మరి స్వచ్ఛ బయో కంపెనీ ఇచ్చి వాళ్ళు మరి మనీ లాండరింగ్ చేసి ఆ డబ్బులన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ఇంకొక స్కామ్ జరుగుతూ ఉన్నది. మూసీ రివర్ స్కామ్ జరుగుతూ ఉన్నది, హైడ్రా స్కామ్ జరుగుతూ ఉన్నది. తెలంగాణలో ఎవరిని ఏ రియాక్టర్ అడిగినా చెప్తారు, వాళ్ళందరూ కూడా ఎండిన పార్టీలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. రియాక్టర్స్ వాళ్ళ బిల్స్ క్లియర్ కావడం లేదు, వాళ్ళకు పర్మిషన్లు రావడం లేదు, వాళ్ళ ఫైల్ అన్ని కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ లో హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ లో మగ్గిపోతా ఉన్నాయి. ఎవరు చూడు ఒకటే అడుగుతున్నారు, సార్ మమ్మల్ని ఆర్ ట్యాక్స్ కట్టమంటున్నారు. మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి విన్నాం, జిఎస్టీ గురించి విన్నాం, కానీ పంచాయతీ ట్యాక్స్ గురించి విన్నాం, కానీ ఆర్ ట్యాక్స్ ఏంటి కొత్తగా? ఎవరు చూడు పది ఎస్ఎఫ్టీకి ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 50 రూపాయలు కట్టమని అంటున్నారు ప్రభుత్వంలో ఉండే పెద్దలు. ఎందుకు? ఢిల్లీ పెద్దలకు మూటలు మోయడం కోసం, వీళ్ళు ఆస్తులు చట్టబెట్టుకోవడం కోసం ఆర్ ట్యాక్స్ కట్టమంటుంది. ఆర్ ట్యాక్స్ ఎంతో ప్రభుత్వం ప్రజలే గుర్తుపట్టాలి. ఈ ఆర్ ట్యాక్స్ మీద క్లారిఫై ఇవ్వాలి. రియాక్టర్లందరూ కూడా కండీరు మండీరుగా వినిపిస్తున్నారు. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో ఎంతో గొప్పగా రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. అందువల్ల తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉండేది. ఈరోజు తెలంగాణ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి ఉన్నది.